దేశవ్యాప్తంగా థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. రాష్ట్రాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలు కలుపుకుని 116 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్న 7 విడతల ఎలక్షన్స్ లో ఇదే ముఖ్యమైన దశ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అత్యధిక స్థానాలు ఈ రోజే పోలింగ్ లో పాల్గొనబోతున్నాయి. సో ఇదే విషయం మీద మాట్లాడేందుకు మనతో పాటు ఐజేయూ సీనియర్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. సో మనం చూస్తున్నాం ఈ రోజు 7 దశల్లో భాగంగా 3వ దశలో అతిపెద్ద పోలింగ్ జరగబోతోంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? చెప్పేదేముంది, అంటే రాహుల్ గాంధీ అండ్ అమిత్ షా పోటీ పడుతున్న నియోజకవర్గాలు ఈ దశలోనే ఉన్నాయి. రాహుల్ గాంధీ ఉంది, కేరళ ఉంది, ఈ పెద్ద రాష్ట్ర 116 నియోజకవర్గాలు, దాదాపు 14 రాష్ట్రాల్లో జరుగుతుంది. ప్రముఖులు పలువురు ఈ దశ ఎన్నికల్లో ఉన్నారు. సో రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే బీజేపీ ముందు నుంచి చెప్తుంది అమేథీలో ఓటమి భయంతోనే రాహుల్ వాయనాడ్కి వెళ్ళిపోయారని. కానీ కాంగ్రెస్ అయితే బలంగా చెప్తుంది దక్షిణాది మీద గురి పెట్టడానికే వాయనాడ్ నుంచి అని చెప్పి. ఎంతవరకు కలిసి వస్తుంది అంటారు? దక్షిణాది మీద గురి పెట్టడానికి వారి అధ్యక్షుడే పోటీ చేయాలా? దక్షిణాది మీద కాంగ్రెస్ గురి పెట్టడానికి అందులో ఇక్కడ ఒక రాజకీయ అంశం ఏమిడి ఉంది. ఇవాళ దేశంలో పోలరైజేషన్ బీజేపీ వ్యతిరేక పార్టీల పోలరైజేషన్ జరిగింది. అప్పుడు అలాంటిది ఉండాలా, అలాంటిది సాధించాలా అని చెప్పి ఇనిషియేటివ్ చేసింది ఏఐసిసి అధ్యక్షుడే రాహుల్ గాంధీనే చేశాడు. దాంట్లో ప్రధానంగా కలిసి వచ్చిన పార్టీల్లో లెఫ్ట్ పార్టీలు కలిసి వచ్చాయి, వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం కలిసి వచ్చాయి. మిగతా వాళ్ళు ముందు వచ్చినా కూడా ఆ తర్వాత మళ్ళీ వేరే ఉత్తరప్రదేశ్లో వేరే అయ్యారు, ఇతర రాష్ట్రాల్లో వేరే అయ్యారు, మమతా బెనర్జీ వేరే అయిపోయింది. ఎవరైతే కాంగ్రెస్తో కలిసి వచ్చారో లౌకిక తత్వాన్ని, సమగ్రతను, ప్రజల ఐక్యతను కాపాడాలని భావించిన పార్టీల మీద పోయి ఏఐసిసి అధ్యక్షుడు పోటీ చేస్తుంటే ఇంకా ఏ సందేశం పంపుతుంది ఈ దేశానికి? ఆయన చెప్పే మాటలేంటి, చేసే పనులేంటి అనే విమర్శలు ఎదురవుతున్నాయి కదా. అందువల్ల అక్కడ గెలుపు ఓటముల కన్నా లౌకిక శక్తుల్ని, దేశంలో ఐక్యతను పెంపొందించే, సమాజాన్ని విడగొట్టేటటువంటి శక్తులకు వ్యతిరేకంగా ఐక్యత సాధించాలన్న ప్రధాన నినాదం ఈ 17వ లోక్సభలో వచ్చినటువంటి అంశం రాజకీయ పార్టీల మధ్య. అలాంటిది ఏఐసిసి అధ్యక్షుడు ఏ మాట చెప్పాడో ఆ మాట పూర్తి కాకముందే పోయి లెఫ్ట్ మీద పోటీ చేయటం ఏంటి? అక్కడ వాళ్ళ పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బీజేపీ చెప్పేది కరెక్టే, అక్కడ అమేథీలో ఓడిపోతామన్న భయంతోనే వచ్చాము. కాంగ్రెస్ సదరన్ స్టేట్స్ లో, ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం కదా పరిస్థితి ఎట్లాగా ఉందో, తెలంగాణలో చూస్తున్నాం కదా పరిస్థితి ఎట్లాగా ఉందో. ఇంకేదైనా ఉంటే ఆడ కర్ణాటక, కేరళ, ఆ కర్ణాటక కేరళలో, కర్ణాటకలో నీ ఏ ఆదేశము, ఏ సందేశము, ఏ ఐక్యత కొరకు, దేశ భద్రతను కాపాడటానికి, సమాజ ఐక్యతను కాపాడటానికి చెప్పిన నినాదాలకు వ్యతిరేకంగా నువ్వు ఎక్కడ పోటీ చేస్తుంటివి. అందుకని నిలకడ లేని కాంగ్రెస్ అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. దేనికి కట్టుబాటు లేని కాంగ్రెస్ అని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. పదవి అనేది మాకు ప్రధానం తప్ప, మాటలు ప్రజల కొరకు తప్ప ఆచరణ కాదు అనే విమర్శలు ఇవాళ కాంగ్రెస్ ను చూస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు పబ్లిక్ పాయింట్. ఇక కేరళలోని వాయనాడ్ హాట్ టాపిక్ గా మారిపోయింది. రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేస్తూ ఉండడమే దీనికి కారణం. ప్రస్తుతం అక్కడ వాయనాడ్ లో పబ్లిక్ ఏమనుకుంటున్నారు రాహుల్ గాంధీ పోటీకి సంబంధించి మా కరెస్పాండెంట్ కవిత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కవిత, గుడ్ మార్నింగ్. రైట్, లైవ్ తీసుకుందాం కాసేపట్లో. సో సార్, రాహుల్ గాంధీ అటుంచితే ఇక గాంధీనగర్ ఎలక్షన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. గుజరాత్ లో అంటే అద్వానీని పక్కన పెట్టి మొదటిసారి లోక్సభ నుంచి అమిత్ షా పోటీ చేయబోతున్నారు. సో ఏంటి అక్కడ పరిణామాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? సహజంగానే బీజేపీకి సానుకూలమైన, బీజేపీ పరిపాలనలో ఉంది, వరుసగా పరిపాలనలో ఉంది. తర్వాత అది బీజేపీకి సానుకూలమైన సీటు అనేది జనరల్ ఒపీనియన్ గా ఉంది. అందువల్లనే ఒక జాగ్రత్త పడి
ఆ పెద్ద మనిషిని వద్దని ఈ పెద్ద మనిషి కానీ 20 ఏళ్లకు పైగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న అడ్వాణీని పక్కన పెట్టడం ఏంటి, ఎలా చూడాలి దాన్ని? ఒకటి మనం సమర్థించాల్సిందే బీజేపీని. ఓకే, ఎందుకు అంటే వయస్సు 90 ఏళ్ళు 91 ఏళ్ళు వచ్చిన తర్వాత అయితే అతన్ని నిరాకరించిన తీరు అది ఈ వైఖరి సరైంది కాదు అన్న భావన. కానీ ఖచ్చితంగా యువతకు, కొత్త వారికి 90 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా గౌరవించుకుంటే గౌరవించుకోవచ్చు, పోటీ చేయమని ఎందుకంటే చేయవచ్చు. కానీ ఆయన పట్ల చూపిన వైఖరి, అందుకే ఆ తర్వాత 2 రోజుల తర్వాత ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఆయన మనోవేదన్ని, ఆగ్రహాన్ని వెల్లడించింది. అందువల్ల ఆ అద్వానీని తొలగించటము, ఇవ్వకపోవటము అనేది ఒక ఎత్తు, చెప్పిన తీరు ఏం చెప్పకుండా ఆ తర్వాత ఆయన ఏదో రివోల్ట్ చేస్తాడు అన్న భావన రాగానే పరిగెత్తాడు అమిత్ షా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి దాన్ని ఏదో తగ్గించడానికి ప్రయత్నం చేశాడు. ఆయన ఒక స్టేట్మెంట్ వచ్చేసింది. అలా ఆ సీటు కాంగ్రెస్ బీజేపీకి సానుకూలమైంది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 94% వరకు హిందూస్ ఎక్కువ ఉన్నారు. ఇక ఆ జోలికి మనం పోవద్దు. సో వాయనాడ్ నుంచి లైవ్ లో కవిత సిద్ధంగా ఉన్నారు. సో కవిత, ఏంటి వాయనాడ్ లో పోలింగ్ కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది? ఎస్, థ్యాంక్ యూ సో మచ్ స్వాతి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి వాయనాడ్ నియోజకవర్గం కేరళలో ఉన్నటువంటి 20 పార్లమెంటు స్థానాల్లో ఒకటైనప్పటికీ కూడా వాయనాడ్ అనేది ఇప్పుడు అందరిలోనూ క్యూరియాసిటీని పెంచుతున్నటువంటి అంశంగా భావించవచ్చు. దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసినటువంటి వాయనాడ్ ప్రస్తుతం పోలింగ్ అనేది చాలా ప్రశాంతంగా జరుగుతోంది. ఓటర్లు చాలా రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళుగా చెప్పుకోవచ్చు. ఎలా అయితే ఎడ్యుకేటెడ్ గా కనిపిస్తారో అలాగే రాజకీయ చైతన్యం కూడా ఉంది. క్వార్టర్ టు ఆల్మోస్ట్ ఒక 6:30 నుంచే ఇక్కడ ఉన్నటువంటి జనాల్ని మనం, ఓటర్లని మనం చూస్తున్నాము. ఓవరాల్ గా అయితే ఇది కేరళకి సంబంధించి వెస్టర్న్ ఘాట్స్ లో కనిపిస్తుంది. అలాగే కేరళ నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఉంటుంది వాయనాడ్. ఇక్కడ ఇప్పటికి 20 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 7 అభ్యర్థులు ప్రధాన పార్టీల నుంచి పోటీ పడుతుంటే అందులో 13 మంది అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా పోటీ పడుతున్నారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం కూడా కనిపిస్తోంది. ఆ 13 మంది ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో రాహుల్ గాంధీ పేరుతో ఉన్నటువంటి 2 అభ్యర్థులు కూడా ఉన్నారు. సో దట్ రాహుల్ గాంధీకి పడేటువంటి ఓట్లను కొంచెం కట్ చేయొచ్చు, లేకపోతే అందులో కొద్దిగా పోల్ పర్సెంటేజ్ తగ్గుతుంది అనే ఉద్దేశంతో 2 ఇండిపెండెంట్ క్యాండిడేట్లు రాహుల్ గాంధీ పేరుతో కంటెస్ట్ చేయడం అనేది కూడా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అంశంగా కనిపిస్తోంది. ఓవరాల్ గా అయితే వాయనాడ్కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ యూజువల్ గా వినిపించినటువంటి రాజకీయ విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, దేశవ్యాప్తంగా ముస్లింలు మైనారిటీలుగా కనిపిస్తే వయనాడులో ముస్లింలు మెజారిటీగా కనిపిస్తారనే ఒక అంశం అనేది ప్రధానంగా కనిపించింది. ఇక్కడ వయనాడ్ అనేది వయనాడ్ జిల్లాతో పాటుగా కోళికోడ్ అలాగే మలప్పురం 3 జిల్లాలకి సంబంధించి ఏర్పడినటువంటి వయనాడ్ నియోజకవర్గం. 2008 పునర్విభజన తర్వాత ఇక్కడ వయనాడ్ పార్లమెంటు స్థానంగా ఏర్పడింది. 2009లో వచ్చినటువంటి ఎన్నికలు అలాగే 2014లో వచ్చినటువంటి ఎన్నికల్లో యూడీఎఫ్ తరఫున బరిలోకి దిగినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి షానవాజ్ ఇక్కడ గెలిచారు. అయితే 2018 నవంబర్లో ఆయన అనారోగ్యం కారణంగా చనిపోయారు. ఆ తర్వాత ఇది ఖాళీగా అయింది. ఈలోపే లోక్సభకి సంబంధించినటువంటి షెడ్యూల్ రావడంతో ఈసారి రాహుల్ గాంధీ ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం అమేథీ కాకుండా వయనాడ్ నుంచి కంటెస్ట్ చేయడం అనేది ఆసక్తికరంగా మారినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. రాజకీయ విమర్శలు ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా పర్టికులర్ గా కాంగ్రెస్ పార్టీ భావించినటువంటి అంశం సౌత్ ఇండియాలో కూడా తమకి ఒక గట్టి పట్టు ఉందని నిరూపించుకోవడంతో పాటుగా ద సేమ్ టైం దానికి తగ్గట్టుగా వయనాడ్ని ఎంచుకోవడం అనేది వయనాడ్ కాంగ్రెస్ కి కంచుకోటగా ఉన్నటువంటి స్థానంగా చెప్పుకోవచ్చు. 2009 అలాగే 2014లో ఇక్కడ భారీ మెజారిటీతో షానవాజ్ గెలిచినటువంటి పరిస్థితి. 2009లో దాదాపు 1,50,000కు పైగా మెజారిటీ వస్తే 2014లో అది కేవలం 2% మాత్రమే తగ్గింది. ఒక రకంగా ఇది కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా భావిస్తున్నటువంటి ప్రాంతం. అలాగే ముందు మనం
మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ ముస్లింలు మెజారిటీగా ఉన్నటువంటి ప్రాంతం. ఆల్మోస్ట్ 48% ముస్లింలు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటే 41% హిందువులు ఉన్నారు, అలాగే 11% క్రిస్టియన్స్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ 3 జిల్లాలు కలిసి ఉన్నటువంటి వాయనాడ్ పార్లమెంటు స్థానంలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం కల్పెట్ట. ఇది వాయనాడ్ జిల్లాకి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ గా ఈ కల్పెట్ట అని చెప్తుంటారు. ఇక 3 జిల్లాలకి సంబంధించి మలప్పురం జిల్లాలో మాత్రం ముస్లింలు చాలా ఎక్కువగా ఉన్నారు. 70% ముస్లింలు మలప్పురంలో ఉండడం అనేది ఒక క్యూరియాసిటీని పెంచుతున్నటువంటి అంశం. 70% ముస్లింలు అంటే ఓవరాల్ కేరళలో ఉన్నటువంటి ముస్లింలో 1/3 ముస్లింలు మలప్పురంలో మాత్రమే ఉన్నారు. అయితే ఇక్కడ బీజేపీ ఎలాంటి విమర్శలు చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, స్థానికులు మాత్రం దాన్ని తిప్పికొడుతున్నారు. రాహుల్ గాంధీని ఒక క్యాండిడేట్ లాగా మాత్రమే చూస్తున్నాము అండ్ ముస్లిం మెజారిటీ ఉన్నంత మాత్రాన్ని రాహుల్ గాంధీ ఇక్కడ వచ్చి కంటెస్ట్ చేస్తాడని మేము అనుకోలేదు. ఒక సౌత్ ఇండియాకి సంబంధించి ఒక మంచి ప్రాతినిధ్యం ఉండాలనే నేపథ్యంతోనే ఒక రకంగా చూస్తే కాంగ్రెస్ కి టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మోదీకి సౌత్ ఇండియా నుంచి కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాల నుంచి పెద్దగా సపోర్ట్ లేదు అనుకుంటున్న టైంలో రాహుల్ గాంధీ సౌత్ ఇండియాలో రావడం, పర్టికులర్ గా వాయనాడ్ నుంచి కంటెస్ట్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందనే ఒక భావన. మరొక రకంగా బీజేపీ కూడా అలాగే మోదీ కూడా చేస్తున్నటువంటి వాదన విమర్శన ఒకటి ఉంది. అమేథీలో తను ఓడిపోతాడు కాబట్టి వాయనాడ్ నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు, చాలా ఈజీ విన్నింగ్ గా ఉంటుందని, చాలా స్మూత్ రైడింగ్ అనేది ఉంటుంది కాబట్టి, స్మూత్ సైలింగ్ ఉంటుంది కాబట్టి వాయనాడ్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు మాత్రం చాలా క్లియర్ గా రాజకీయ చైతన్యం, ఒక రకంగా రాజకీయ చైతన్యం అని చెప్పుకోవాలి. 4 days అవుతోంది ఏబిఎన్ టీం ఇక్కడికి వచ్చి చూసినప్పటికీ. మనం మిగతా ప్రాంతాలతో కంపేర్ చేసి చూసుకుంటే పెద్దగా జనాభా కనిపించదు, రోడ్ల మీద ర్యాలీలుగా తీస్తున్నటువంటి పరిస్థితి అనేది కనిపించదు. ఎట్ ద సేమ్ టైం బహిరంగ సభలు, ఇక్కడికి మనం వచ్చిన తర్వాతే ప్రియాంక గాంధీ సభ జరిగింది, ఆ తర్వాత నిర్మలా సీతారామన్ సభ జరిగింది. అక్కడికి మిగతా ఓటర్లని తరలించినట్టుగా అక్కడ భారీ బహిరంగ సభల్ని తీసుకొచ్చినట్టుగా కేరళలో కనిపించదు. అలాగే నిన్న మనం వాయనాడ్ జిల్లా కలెక్టర్ అజయ్ కుమార్ తో మాట్లాడాం. ఇక్కడ యూజువల్ గా పోలింగ్ అనేది ప్రచారం ముగిసిన వెంటనే ఉండేటువంటి హై టైం అనేది ఉంటుంది, ఓటర్ల బయింగ్ అనేది ఉంటుంది, పోల్ మేనేజ్మెంట్ అనేది ఇతర రాష్ట్రాల్లో కనిపిస్తుంది. బట్ పర్టికులర్ గా అలాంటి పరిస్థితి కేరళకి సంబంధించి ఉండదు. కేరళ ఓటర్స్ ఒకసారి ఒక డెసిషన్ తీసుకున్నారు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక చైతన్యం ఏదైనా కనిపించింది అంటే దానికి స్టిక్ అయి ఉంటారు. మ్యానిపులేషన్స్ లీడర్స్ చేయాల్సిన అవసరం లేదు, పోల్ మేనేజ్మెంట్ అనేది కూడా అవసరం లేదు అనేది పర్టికులర్ గా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ చెప్పినటువంటి అంశం. అదే అంశం కూడా మనం అబ్జర్వ్ చేసినప్పుడు కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా అయితే ఇక్కడ ఉన్నటువంటి కేరళ ఓటర్లు పర్టికులర్ గా ఇప్పుడు ఉన్నటువంటి వాయనాడ్ నియోజకవర్గం పార్లమెంట్ స్థానానికి సంబంధించి చూసుకుంటే రూరల్ ఓటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. 93% రూరల్ ఓటర్స్ ఉంటే 7% మాత్రమే అర్బన్ ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ 93% రూరల్ ఓటర్లలో కూడా ఎస్సీ ఎస్టీ ఆదివాసీ కమ్యూనిటీ అనేది ఎక్కువ ఉంటుంది. చాలా చిన్న చిన్న గ్రామాలుగా ఉంటాయి, మొత్తం కొండ ప్రాంతం కావడంతో ఎక్కడ ఎప్పుడు ఎలా వర్షం పడుతుందో తెలియని పరిస్థితి. అందువల్లే ఉదయాన్నే వచ్చినటువంటి ఓటర్స్ పెద్ద ఎత్తున మనకు బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తోంది, పెద్ద ఎత్తున చేరుకున్నారు. నిన్న అర్ధరాత్రి కూడా పెద్ద వర్షం కురిసింది. సో అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్ ఉంటాయి కాబట్టి ఎర్లీ అవర్ లోనే వచ్చి ఓటు వేయాలి అనుకునే ఒక అవగాహన, చైతన్యం కలిగినటువంటి ఓటర్లు కనిపిస్తున్నారు. ఇక పర్టికులర్ గా కేరళకి సంబంధించి చూసుకుంటే ఇంకొక అంశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ మహిళలు అత్యధికంగా కనిపించడం అనేది, ప్రతి 1000 మంది పురుషులకు 1082 మంది మహిళలు ఉండడం అనేది కనిపిస్తుంది. సో మహిళా చైతన్యం కూడా ఎక్కువే ఉంటుంది. ఎవరికి ఓటేస్తున్నారు లేకపోతే ఎటువైపు ఉంటారు పోల్ మేనేజ్మెంట్ అనేది ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కనిపించినప్పటికీ కూడా చాలా క్లియర్ గా ఒక డెసిషన్ తీసుకుంటారు. ఇక మనం 2014 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే కేరళకి సంబంధించి పర్టికులర్ గా 2 పార్టీలు కనిపిస్తూ ఉంటాయి, ఒకటి కూటములు కనిపిస్తుంటాయి, ఒకటి యూడీఎఫ్ కూటమి, మరొకటి ఎల్డీఎఫ్ కూటమి. ఇప్పుడు ఈ కూటమిల్లో భాగంగా మనం బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, మనకి చాలా క్లియర్ గా కనిపిస్తున్నటువంటి ఓటర్లు ఉన్నారు, పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి ఓటర్లు, ఒకవైపు మహిళలు మరొక వైపు పురుషులు పెద్ద ఎత్తున ఈరోజు 6:30కే చేరుకున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా ఇది మనం కల్పెట్టాలో ఉన్నటువంటి ఒక టౌన్ ఏరియాగా చెప్పుకోవచ్చు. టౌన్ లో ఉన్నాము, వయనాడ్ జిల్లా కేంద్రమైనటువంటి ఇక్కడ ఉదయాన్నే వచ్చినటువంటి ఓటర్లు ఉన్నారు. ఇక పర్టికులర్ గా కేరళకి సంబంధించినటువంటి రాజకీయాలు చూసుకుంటే 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమికి 12 స్థానాలు వస్తే ఎల్డీఎఫ్ కూటమికి 8 స్థానాలు వచ్చాయి. బీజేపీ బోణీ కొట్టలేని పరిస్థితి, ఖాతా తెరవని పరిస్థితి. అయితే ఈసారి మాత్రం బీజేపీ 2 స్థానాలని ఎక్స్పెక్ట్ చేస్తోంది. పర్టికులర్ గా ఇక్కడ హోరాహోరీగా ప్రచారాలు అనేవి కూడా సాగాయి. లాస్ట్ మినిట్ వరకు కూడా ప్రచారాలు అనేవి కొనసాగుతూ వచ్చినప్పటికీ కూడా
ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని పర్టికులర్ గా చెప్పలేని పరిస్థితి. కాకుంటే ప్రతిసారి ఇక్కడ ఉన్నటువంటి కేరళకి సంబంధించినటువంటి ఒక సెంటిమెంట్ అనేది అయితే కనిపిస్తుంది. రాష్ట్రంలో ఏ కూటమి అయితే అధికారం చేపడుతుందో దానికి ఆపోజిట్ గా ఉన్నటువంటి కూటమికి ఇక్కడ ప్రభుత్వంలో కేంద్రానికి సంబంధించినటువంటి మెజారిటీ స్థానాలు పార్లమెంట్ లో వస్తాయనేది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎల్డీఎఫ్ కూటమి అధికారంలో ఉంది కాబట్టి యూడీఎఫ్ కి మెజారిటీ స్థానాలు వస్తాయని, అది కాంగ్రెస్ పార్టీ తమకు కలిసి వచ్చిన అంశంగా ప్లస్ పాయింట్ గా భావిస్తోంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ కవిత. సో అది వాయనాడ్లోని ప్రస్తుతం పోలింగ్ కి సంబంధించిన పరిస్థితి. అలాగే ఏది ఏమైనప్పటికీ రాహుల్ పోటీ చేస్తున్నప్పటికీ కూడా అక్కడ రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళు ఎక్కువగా ఉండడంతో పోలింగ్ ఎలా జరుగుతుంది అనేది వేచి చూడాలి. తిరిగి స్వాగతం. సో సార్, మనం వాయనాడ్ నుంచి తీసుకున్న లైవ్ ప్రకారం చూస్తే రాహుల్ కి కొంచెం ఈజీ విన్నింగ్ అనే చెప్పాలి. కానీ సిపిఐ తరఫున పీసీ సునీర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఉన్నా కూడా సిపిఐ అండ్ రాహుల్ కాంగ్రెస్ కి సంబంధించి పోటీ బలంగా ఉంది అని చెప్తున్నారు. ఏం చెప్తారు సార్? ఇక్కడ ఆలోచించాల్సింది నేను ముందు ప్రస్తావించాను. దేశంలో ఇవాళ లోకసభ ఎన్నికల్లో ఉన్న నినాదాలు, రాజకీయ పార్టీల విభజన ఏ రకంగా జరిగిందో ఆలోచించాలి. ఆ రాజకీయ విభజనకి దేశంలో పెద్ద పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, దాని అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏ వైఖరితో ఎన్నికల ముందు ప్రజలకు చెప్పాడో మనం ఒకసారి గమనించాలి. ఇవాళ కేరళలో కాంగ్రెస్ వచ్చినా, లెఫ్ట్ ఎల్డీఎఫ్ వచ్చినా, యూడీఎఫ్ వచ్చినా ఆయన చెప్పిన విధానాలకు అనుగుణంగా వెళ్లే పార్టీలే. లౌకిక తత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా, మతతత్వానికి వ్యతిరేకంగా, దేశంలో మత విభజనలు జరగకుండా ప్రజల మధ్య ఐక్యత నిలబెట్టడానికి చేసేటటువంటి పార్టీలే. ఆయనకు మద్దతుగా ఉన్నటువంటి పార్టీల్లో లెఫ్ట్ పార్టీలే ప్రధానమైన పార్టీలుగా ఉన్నాయి. ఎందుకు పోయి అక్కడ పోటీ చేశావు? నువ్వు చెప్పే విధానాలకి, చేసే పనులకి ఇది లేదు. అక్కడ ఒక కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచేవాడిగా, ఒకవేళ అంత ఇదిగా ఉంటే, లేకపోతే లెఫ్ట్ క్యాండిడేట్ సిపిఐ క్యాండిడేట్ గెలిచేవాడిగా, నీకు మద్దతుగానే ఉండేదిగా. నీ తత్వానికి, నువ్వు చెప్పిన ఫిలాసఫీకి, సిద్ధాంతానికి, దేశానికి సంబంధించి. అంటే ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంది, ఆయనలో కూడా అదే వచ్చేసింది. ముందు నేను కావాలా, ఎవరినైనా ఓడించాలా, అదే భావాలతో ఉంటే దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో చేయాల్సి ఉండే, తెలంగాణలో చేయాల్సి ఉండే, కర్ణాటకలో కూడా చేయాల్సి ఉండే. ఎందుకంటే రెండు పార్టీల మధ్య, రెండు కూటముల మధ్య చాలా నేరోగా నడుస్తుంది. అక్కడికి పోయి చేయాల్సి ఉండే. ఇక్కడే ఉంది. అందుకని చేసే విమర్శ సహేతుకమైంది. ఆయన మీద చేసేటటువంటి, ఇతరులు చేసేటటువంటి విమర్శ. సో ఓవరాల్ గా కేరళలో సామాజిక వర్గ పరంగా కూడా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి. అవన్నీ సమీకరించుకుంటే ఎంతవరకు లాభం అని అనుకోవచ్చు? సామాజిక వర్గాల్ని ఎంతవరకు